హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. దిస్ ఇస్ ప్రదక్షిణ విత్ శ్రీనివాస్. అండ్ మన 108 శివక్షేత్ర యాత్రలో ఇది 6వ టెంపుల్ అండి. మన 6వ టెంపుల్ వచ్చేసి మన పంచారామాల్లో మొదటి క్షేత్రమైనటువంటి శ్రీ అమరారామ టెంపుల్ అండి. అమరలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది పంచారామాల్లో ముఖ్యమైనదండి, ఫస్ట్ది. అండ్ పంచారామాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గుడి దగ్గరికి వెళ్ళి బయట ఎక్స్ప్లోర్ చేసి గుడి గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. లెట్స్ గో. మనకి లెఫ్ట్ సైడ్లో ఒక షటర్ కనిపిస్తుంది కదా, అందులో ఈ టెంపుల్ యొక్క ఉత్సవ ఊరేగింపు రథాన్ని ఈ ప్లేస్లో ఉంచుతారు. శివరాత్రి రోజు అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి వారి రథశాల అని కనిపిస్తుంది. మనకి ఎదురుగా కనిపించేది గాలిగోపురం. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే ధ్యాన బుద్ధ స్టాచ్యూనే చేరుకోవచ్చు. అదేవిధంగా రైట్కి వెళ్తే ఈ టెంపుల్ యొక్క పార్కింగ్ ప్లేస్కి చేరుకోవచ్చు. అమరావతి క్షేత్రానికి చేరుకోవడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి విజయవాడ గుండా చేరుకోవచ్చు, అలాగే గుంటూరు గుండా చేరుకోవచ్చు. విజయవాడ నుండి 41 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అమరావతి, అలాగే గుంటూరు నుండి 32 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అమరావతి టెంపుల్ చేరుకోవడానికి ఎవ్రీ 20 మినిట్స్కి ఒక బస్సు విజయవాడ నుండి అలాగే గుంటూరు నుంచే ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. అలాగే అభిషేకములు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:45 వరకు అభిషేకములు జరుపుతారు. గాలిగోపురం నుండి లోపలికి ఎంటర్ అవ్వగానే ముందుగా మనకి ప్రణవేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఇక ఈ ఆలయ ప్రాముఖ్యత చూసుకుంటే ఇక్కడ 3 ప్రకారాల్లో ప్రదక్షిణ చేస్తారు. మొదటి ప్రకారంలో ప్రదక్షిణ రీతిలో బయలుదేరితే మొదటగా ప్రణవేశ్వరుడు, శంకరాచార్యులు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి, రుద్రపాదాలు, జ్వాలాముఖిదేవి, అగత్సేశ్వర స్వామి, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, నాగేశ్వరుడు, మహిషాసునమర్దిని, కోసలేశ్వరుడు, వీరభద్ర స్వామిని మొదటి ప్రకారంలో దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది కళ్యాణ మండపము. శివరాత్రి రోజు శివపార్వతుల వివాహం ఇక్కడ వైభవంగా జరుగుతుంది. ఇక రెండో ప్రాకారంలో విఘ్నేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి, ఆంజనేయ స్వామిలను దర్శించుకోవచ్చు. మనకి గుడి అంతా కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక మూడవ ప్రాకారం మధ్య భాగంలో అమరేశ్వర స్వామి ఆలయం ఉంది. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం గర్భగృహం, అంతరాలయం, మండపం అని 3 భాగాలుగా ఉంది. మండపం ఎడమ భాగాన బాలచాముండేశ్వరి అమ్మవారు, కుడి భాగాన కాళహస్తీశ్వరుడు, ముందు భాగంలో సూర్యభగవానుడు దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ ఆవరణలో నైరుతి మూల శ్రీ వెంకటేశ్వర స్వామి, వాయువ్యమూల శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యమూల వేణుగోపాల స్వామి, చండీశ్వరుడు, దక్షిణ భాగాన శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనమిస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చండి, స్వామివారి పూజా వివరములు, అర్జిత సేవా వివరములు, ఈ సేవలన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే రాహుకేతు పూజా వివరములు అండి ఇవి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న టెంపుల్ ఎంట్రన్స్ ఏరియా అండి. టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ టెంపుల్ యొక్క విశిష్టత తెలుసుకుందాము. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు మరణం లేకుండా ఉండడానికి శివనామస్మరణ చేస్తూ ఘోర తపస్సు చేశాడంట. ఆ తపస్సుకు మెచ్చి శివుడు తనకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్తాడు. అప్పుడు ఆ తారకాసురుడు అతనికి మరణం అనేది లేకుండా ఉండే వరం ప్రసాదించమని శివుడిని కోరుతాడు. అప్పుడు శివుడు తారకాసురునికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. శివుడి దగ్గర వరాన్ని పొందిన వెంటనే తారకాసురుడు దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. ఇవి భరించలేని దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వచ్చి తారకాసురుని ఎలాగైనా సంహరించమని శివుడిని వేడుకుంటారు. అప్పుడు శివుడు, తనకి వరం ఇచ్చింది నేనే కాబట్టి నేను తారకాసురుని సంహరించడం సరికాదు, అందువల్ల తన అంశతో పుట్టిన ఎవరైనా తారకాసురుని సంహరించవచ్చు అని చెప్తాడు. అప్పుడు శివుడి కుమారుడైన కుమారస్వామి తారకాసురుని సంహరించడానికి వెళ్ళి చాలాసార్లు యుద్ధం చేసి ఓడిపోతూ ఉంటాడు.
అప్పుడు కుమారస్వామి వెనుతిరిగి శివుడి దగ్గరికి వచ్చి, మీ అంశతో పుట్టిన నేను ఎందుకు తారకాసురుణ్ణి సంహరించలేకపోతున్నానని శివుడిని అడుగుతాడు. అప్పుడు శివుడు కుమారస్వామికి ఈ విధంగా చెప్తాడు, మరణం లేకుండా ఉండడానికి తారకాసురునికి నేను ఒక ఆత్మలింగాన్ని ఇచ్చాను. ఆ ఆత్మలింగాన్ని తారకాసురుని తన మెడలో ధరించాడు. అది తన మెడలో ఉన్నంతకాలం తనకి మరణం అనేది తన దరి చేరదని చెప్తాడు. మొదటగా ఆ మెడలో ఉన్న ఆత్మలింగాన్ని సంధించమని కుమారస్వామికి చెప్తాడు. అప్పుడు కుమారస్వామి వెళ్ళి తారకాసురుని మెడలో ఉన్న ఆత్మలింగాన్ని సంధిస్తాడు. సంధించిన వెంటనే ఆ ఆత్మలింగం 5 ముక్కలుగా భూమి మీద 5 ప్రదేశాల్లో పడతాయి. ఈ 5 ప్రదేశాల్లో పడి 5 ఆరామాలుగా వెలుస్తాయి. ఆ 5 ఆరామాలను ఇప్పుడు పంచారామాలు అంటారు. అందులో ఈ అమరావతిలో గల ఈ ఆరామం ప్రథమ ఆరామం. ఇక్కడ స్వామివారు శ్రీ బాలచాముండేశ్వరి సమేత శ్రీ అమరలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. స్వామివారు అలాగే అమ్మవారితో పాటు ఈ దేవాలయంలో 22 ఉపదేవాలయాలు ఉన్నాయి. ప్రాకారంలో శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారు, మొదటి ప్రాకారం పడమర భాగాన శ్రీ జ్వాలాముఖి అమ్మవారు, తూర్పు భాగాన శ్రీ మహిషాసురవర్తిని అమ్మవారు ఉన్నందున ఈ క్షేత్రంను త్రిశక్తి క్షేత్రంగా కూడా ప్రసిద్ధి పొందింది. శుద్ధదేవల కాంతులతో ప్రకాశించుచున్న పరమేశ్వరుడు ప్రతిష్ఠించిన వెంటనే పైకి పెరిగిపోవడం ప్రారంభించాడు. అప్పుడు దేవేంద్రుడు అభిషేకం చేసి వివిధ దేవతా కుసుమములతో బిల్వపత్రములతో పూజించాను. స్వామివారి పెరుగుదల ఆగిపోవడం చేత లింగాక్రమంపై గిలకొట్టి కృష్ణవేణి జలంతో అభిషేకించక స్వామివారి పెరుగుదల ఆగిందంట. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ మొదటి ప్రాకారంలో ఉన్న ఉప ఆలయాలు. ఇది పార్థివేశ్వర స్వామి ఆలయం. ఇది గుడి వెనుక భాగాన మొదటి ప్రాకారంలో వచ్చే గోశాల. ఇది కృష్ణానది ఒడ్డుపైన ఉన్నటువంటి గాలిగోపురం. ఇది శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం. ఇది మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయం. కోసలేశ్వర స్వామి ఆలయం. ఇక రెండవ ప్రాకారంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. ఇక రెండవ ప్రాకారంలో మొదటగా విఘ్నేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఆ తర్వాత ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది శనీశ్వరుడు. ఈ శనీశ్వరుని మనం ఎప్పుడైనా కూడా నవగ్రహాలతో పాటు చూస్తుంటాము. శనీశ్వర ఆలయం అయితే ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అలాగే శనీశ్వరునికి కాకి వాహనంగా కూడా ఉంది ఇక్కడ. ఇది ఆలయం యొక్క ధ్వజస్తంభం. ఇక్కడ నుంచి మనకి మూడో ప్రాకారం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నవే పంచారామాలు. మధ్యలో ఉన్నటువంటిది ఈ టెంపుల్ యొక్క శ్రీ అమరలింగేశ్వర స్వామి, అలాగే కింద శ్రీ బాలచాముండి అమ్మవారు. మిగతా 4 ఆరామాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇక్కడ కనిపిస్తుంది శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్. ఇది గుడి వెనకాల ఉన్నటువంటి ప్రాంగణము. ఇప్పుడు మనం మూడో ప్రాకారంలో ఉన్నాము. మూడో ప్రాకారంలో వరుసగా శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, వేణుగోపాల స్వామి, అలాగే చండేశ్వరుడు ఉంటారు. ఇది ఆలయం పక్కనే ప్రవహించుచున్న కృష్ణానది. ఇప్పుడు వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది. ఇంకా ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి చాముండి అమ్మవారి
దర్శనం అయితే కలుగుతుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇలా గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి పెద్ద నందీశ్వరుడు అయితే ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తే మనకి స్వామివారు అయితే కనిపిస్తున్నారు, శ్రీ అమరలింగేశ్వర స్వామి. ఇక్కడ స్వామివారి ఎత్తు మొత్తం 32 అడుగులు. అందులో మనకి 9 అడుగులు మాత్రమే దర్శనం ఇస్తారు, మిగతా అంతా కూడా భూమిలోనే కలిసిపోయి ఉన్నారు. ఇక ఇదంతా కూడా కృష్ణా నది. ఇప్పుడైతే వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక ఈ ఆలయ స్థల పురాణం గురించి ఈ ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లో తెలుసుకుందాము. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. మనం ఉన్నది శ్రీ బాలచాముండి గారి సంగ రమణేశ్వర స్వామివారి సుప్రసిద్ధ ప్రథమ పంచ ఆరామ క్షేత్రము అమరారామం. నా పేరు డాక్టర్ ముక్కాముల కృష్ణ నాగరాజ శర్మ. నేను ఇక్కడ ముఖ్య అర్చకుడిని. ఈ క్షేత్రానికి వచ్చేటప్పటికల్లా పూర్వం తారకాసుడు చేసిన ఒక రాక్షసుడు శివునికి కఠోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని వరంగా పొందాడట. ఆ ఆత్మలింగ వర ప్రభావం చేత అతను అతీతమైన శక్తివంతుడై దేవతలు దానవులందరినీ బాధించసాగాడట. అతని బాధలు తాళలేక దేవతలందరూ కూడా ఈశ్వరుని దగ్గరకు వెళ్లి ఈ విధంగా ప్రార్థించాడట. పరమేశ్వర, నీ వరం వల్ల తారకాసుని రాక్షసుడు అత్యంత శక్తివంతుడయ్యాడని, అతని శక్తి కారణంగా ధర్మ పరిపాలన అనేది జరగట్లేదని చెప్పేసి ధర్మ పరిరక్షణ కోసం అసుర సంహారం జరగవచ్చిందని, అయితే వీరు దేవతలు అసుర సంహారం జరపలేకపోతున్నారని, దానికి కావాల్సిన తరుణ ఉపాయం చెప్పమని చెప్పేసి ప్రార్థించారట. అంతటా ఈశ్వరుడు వరం ఇచ్చిన నేనే కాబట్టి వెనక్కి తీసుకోలేనని, అయితే తన అంశలో ఎవరైతే జన్మించారో అతనికి వారి చేతులు ఈ అసుర సంహారం జరుగుతుందని చెప్పేసి వరం ఇచ్చారట. అలా కొంతకాలానికి పార్వతి కళ్యాణం జరగడం, కుమారస్వామి జన్మించడం. కుమారస్వామి జన్మించిన తర్వాత దేవతలందరూ కూడా కుమారస్వామి తమ దేవసేన గణాధిపతిగా నియమించుకొని ఈ తారకాసుని మీద యుద్ధానికి వెళ్ళారట. అలా యుద్ధం చేసే సమయంలో ఈ అసుర సంహారం కోసం చెప్పేసి ఆ తారకాసుని యొక్క కంఠంలో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించారట. అలా ఛేదించిన ఆత్మలింగం 5 ముక్కలై భూమి మీద పడిందని, వీటినే పంచ ఆరామాలు అని చెప్పేసి అంటారు. అసుర సంహారం జరిగిపోయిందట. కొన్నాళ్ళకి ఈ భూమి మీద పడ్డటువంటి 5 లింగ శకలాలు అంటే ముక్కలు దినదిన ప్రవర్ధమానంగా శ్వేత ధవళ కాంతితోటి పెరుగుతూ వచ్చేట. ఇలా పెరిగిపోతున్నటువంటి ఈ శివలింగాలను ఇంద్రుడు గమనించి, ఈ లింగాలు ఇలా రోజు రోజు ఎదిగిపోతూ ఉంటే సాధారణ భక్తులు పొందితే కష్టమవుతుందని చెప్పినేసి మళ్ళీ పరమేశ్వరుడు ప్రార్థించారట. అంత భక్త సులభుడైన ఈశ్వరుడు బిల్వదళాలతో పూజ చేస్తే శివలింగాల విలువలు ఆగిపోతుందని చెప్పేసి వరమించారట. ఈశ్వరుడి మీద ఉన్నటువంటి అపారమైన భక్తితోటి దేవేంద్రుడు బృహస్పతి ముని యొక్క సలహా తీసుకొని ఆశ్వీజ శుద్ధ దశమి రోజున 5 దేవతల సహాయంతో ఏకకాలంలో ఈ పంచారామాల్లో ఉన్నటువంటి 5 స్తోత్రాల్లోని శివలింగాలని స్వర్ణ బిల్వదళాలతోటి పూజ జరిపారట. అంతటితోటి ఈ శివలింగాల యొక్క ఎత్తు ఆగిపోయిందని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చినప్పటికల్లా స్వామివారు 32 అడుగులు ఎత్తు ఉంటారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మనకి పైకి దర్శనార్థం 9 అడుగులు కనబడుతుందండి, మిగతాది మొత్తం భూభాగంలో ఉంటుంది. ఓం నమ శివాయ.